మార్కుక్ మండలం దామరకుంట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కృష్ణ యాదవ్ కు మద్దతుగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దామరకుంట గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కృష్ణ యాదవ్ విజయం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో రకాల పని చేసుకుంటూ పోతా ఉన్నాం. కేసీఆర్ పెట్టుబడి కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 15,000 రూపాయలు ఇస్తాను పంటకన్నారు. కేసీఆర్ ఒక 2 పంటలకే ఇస్తుండో, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇస్తుండా? వస్తున్నాయా? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీ ఇంటింటికి కడపత్రం పంపించినాం. కేసీఆర్ ఏ విధంగా పనిచేసిండో మీరు చదవండి. రేవంత్ రెడ్డి ఏ విధంగా మోసం చేసిండో మీరు చదవండి. చదివి ఎవరున్నప్పుడు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు స్వర్ణ యుగం లాగా ఉండే, స్వర్ణ యుగం లాగా బ్రహ్మాండంగా ఎవరి జేబులో చూసినా, ఎవరి ఇంట్లో చూసినా డబ్బులు కనిపించినాయి. ఈ దరిద్ర బోర్డు వచ్చినాక పైసలు ఉడతలేవు, అప్పు దొరకలేదు, పరిశాన్ పాడైంది. భూమి ఇస్తాను వెనకాల పెళ్లి పెట్టుకొని పాస్బుక్ చూస్తే నేను ఇస్తా అని 10 మంది వచ్చారు. కానీ ఇవాళ రైతులు నమ్మకుండా పోయింది. రేవంత్ రెడ్డి చెప్తుండ్రు, ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోవడం చూసినట్టు చూస్తుండ్రు. నేను నీకెందుకు ముఖ్యమంత్రి పదవి, నీకెందుకు ఈ పదవి? నీ రాష్ట్రాన్ని దివాలా తీపించినటువంటి నీకు మా ప్రజలు, తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో ఇలా సర్పంచ్ ఎలక్షన్ అంటే కేసీఆర్ అంటే కారు గుర్తు కనిపిస్తుంది. మా